నమస్కారం. ఇప్పుడు చిత్రోత్తరాలంకారం అనేటువంటి ఒక అలంకారం గురించి మనం తెలుసుకుందాం. ఈ అలంకారం యొక్క పేరులోనే ఉంది. ఇందులో ప్రశ్నే సమాధానం. అసలు ప్రశ్న ఏమిటో, అదే సమాధానం అవడం ఏమిటో, అందులో ఉండేటువంటి చిత్రం ఏమిటో మనం గమనిద్దాం. దానికి ముందు చిత్రోత్తరాలంకారం అంటే ఏమిటో దాని యొక్క నిర్వచనం చూసుకున్నాం. దీని అర్థం ఏంటంటే, ఇక్కడ ప్రశ్నోత్తరాంతరాభిన్నం ఉత్తరం చిత్రముత్తరం. ప్రశ్న కంటే భిన్నం కానటువంటి ఉత్తరం ఏదైతే ఉందో, ఏ ఉత్తరము అంటే ఏ సమాధానం చాలా చిత్రంగా ఉంటుందో అది చిత్రోత్తరాలంకారం అని పేరు. ప్రశ్నోత్తరాంతరాభిన్నం ఉత్తరం చిత్రముత్తరం. ప్రశ్న కంటే భిన్నం కానటువంటి చిత్రమైనటువంటి సమాధానం ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నోత్తరాలంకారం అంటాం. ఇక్కడ ప్రశ్నే సమాధానం అవుతుంది. అడిగిన ప్రశ్నకి అదే చెప్తారు, అదే సమాధానం అవుతుంది. అది ఎలా ఉంటుందో మనం చూద్దాం. కే దారపోషణరతాః అని అడిగారు. కే ఎవరు దారపోషణరతాః, భార్యని పోషించుకోగల సామర్థ్యం గల వాళ్ళు అని ప్రశ్న వేశాడు. అదే సమాధానం. కేదార పోషణరతాః అంటే ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళే భార్యని పోషించుకోవడానికి సామర్థ్యం గలవాళ్ళు. కే దారపోషణరతాః కేదార పోషణరతాః. ప్రశ్న అదే, సమాధానం అదే. అలాగే ఇంకో ప్రశ్న వేశారు. కా శీతలవాహిని గంగ, ఏది చాలా చల్లని గంగా నది అంటే గంగా నది ఎక్కడ బాగా చల్లగా ప్రవహిస్తుంది అంటే కాశీతలవాహిని గంగ అంటే కాశీ ప్రదేశంలో ప్రవహించేటువంటి గంగ. కా శీతలవాహిని గంగా అని వచ్చాడంటే అదే సమాధానం, కాశీతలవాహిని గంగ. ఈ విధంగా అదే ప్రశ్న అదే సమాధానం. కే దారపోషణరతాః కేదారపోషణరతాః. కా శీతలవాహిని గంగ కాశీతలవాహిని గంగ. అలాగే ఇప్పుడు రెండు ప్రశ్నలు అడుగుతారు, రెండు ప్రశ్నలకు ఒకటే సమాధానం. ఇది ఒక రకమైనటువంటి ప్రశ్నోత్తరం. అదేంటంటే, కే ఖేటాః కిం చలం అని రెండు ప్రశ్న వేశారు. కే ఖేటాః, ఏవి కే ఆకాశమునందు అటతి సంచరించేవి. కే కే అటతిది ఖేటః అవుతుంది, ఆకాశంలో సంచరించేది. కే ఖేటః అని ప్రశ్న వేశారు. ఏవి ఆకాశంలో సంచరించేవి అని ప్రశ్నకు అర్థం. కిం చలం, ఏది చాలా చంచలమైంది, ఇదో ప్రశ్న. ప్రశ్నలు రెండు, సమాధానం ఒకటే. ఏంటంటే, వయః అంటే ఒక అర్థంలో పక్షులు. కే కేటా అంటే వయః పక్షులు అని అర్థం. కిం చలం, ఏది చంచలమైంది అని అర్థంలో వయః వయస్సు. వయస్సు చాలా చంచలమైంది, క్షణం కూడా ఆగదు. ఈ విధంగా ఒక ప్రశ్నకి రెండు సమాధానాలు, రెండు ప్రశ్నలకి ఒక సమాధానం. ఇది చిత్రోత్తరాలంకారం. తెలుగులో ఏంటంటే, కృషికులు ఎద్దాని వాంఛింతురు అలా. ఎప్పుడు వ్యవసాయదారులు ఎప్పుడు దేన్ని వాంఛిస్తారు, దేన్ని కోరుకుంటారు? విడము నెద్దాన నొక్కంగా కడగు నరుడు, తాంబూలాన్ని దేనితో నొక్కగలడు అని ప్రశ్న. కృషికులు అంటే వ్యవసాయదారులు దేన్ని కోరుకుంటారు అని ఒక ప్రశ్న. వీడేమో అంటే తాంబూలాన్ని దేంతో నొక్కి పట్టుకుంటారు, ఇది ఇంకో ప్రశ్న. రెండింటికి ఒకటే సమాధానం, పంట. కృషికులు ఏం కోరుకుంటారు? పంటను కోరుకుంటారు.
తాంబూలం దేంతో నొక్కుతారు? పంటితో నొక్కుతారు. కాబట్టి ఆ రెండు ప్రశ్నలకి పంట అనేటువంటిది ఒకటే సమాధానం. ఇది చిత్రోత్తరాలంకారం ఉంటుంది. అలాగే ఇంగ్లీష్లో నేను ఒకటి తయారు చేశాను, అది కూడా చూడండి. ఇడ్లీ విత్ సాంబార్ ఈజ్ ది బెస్ట్ టిఫిన్ ఇన్ ది వరల్డ్. అని ఒక స్టేట్మెంట్ ఉంది. ఎవరు అడిగారు? హూ డిక్లేర్డ్ దిస్ అని ప్రశ్న. సమాధానం కూడా అదే, హూ డిక్లేర్డ్ దట్. హూ డిక్లేర్ అంటే ఎవరు డిక్లేర్ చేశారు? సమాధానం ఏంటి? హూ డిక్లేర్డ్? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్. మళ్ళీ ఒకసారి చూడండి. ఇడ్లీ విత్ సాంబార్ ఈజ్ ది బెస్ట్ టిఫిన్ ఇన్ ది వరల్డ్ అనే స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఎవరు అడిగారు? హూ డిక్లేర్డ్ దిస్ అంటే సమాధానం ఏంటి? హూ డిక్లేర్డ్ దట్. అంటే ఎవరు డిక్లేర్ చేశారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ దిస్. హూ డిక్లేర్డ్ దిస్ ప్రశ్న, హూ డిక్లేర్డ్ దిస్ సమాధానం. ఈ విధంగా ప్రశ్నోత్తర చిత్రాలంకారాలు ఉంటాయి. ఒకసారి శ్రీశ్రీ గారు ఊరు వెళ్తున్నారు. ఎవరు అడిగారు? ఊరికే వెళ్తున్నారన్నారు. అవును, ఊరికే వెళ్తున్నాను అన్నాడు ఆయన. అలాగే ఆయన ఒక మీటింగ్కి వెళ్ళారు. ఆ మీటింగ్లో కొంతమంది యువకులు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మాకు పోషణ లేదు, మేము నాటకాలు చదువుతాం, ఏ నాటికైనా రాసిస్తారా అని అడిగారు. ఆయన ఏమన్నా అంటే ఏ నాటికైనా రాసిస్తానన్నాడు ఆయన. వాళ్ళు ఏమడిగారంటే ఏ నాటికైనా రాసిస్తారా అంటే ఏ నాటికైనా రాసిస్తానని చెప్పారు. ఈ విధంగా ఈ ప్రశ్నోత్తర చిత్రాలంకారాలు మన వాడుక భాషలో కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మనం ఇందులో ఉండేటువంటి స్వారస్యాన్ని గ్రహించవలసిందిగా కోరుతూ నమస్కారం.